ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరువడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాండ ప్రభువు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. హల్లెలూయా. ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగా నా ప్రభు ఉదయకాండ ఈ పునరుద్ధాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, కనికర వాత్సల్య పూర్ణుడు, ఆయన కృప చూపించే దేవుడు. ఆయన కనుక ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. నేనెన్నడూ కూడా నాశనానికి అప్పజెప్పడు అంటున్నాడు. నేనెన్నడూ పాడు చేయను, నాశనం చేయను. ఎందుకంటే నేను కనికరం కలిగిన దేవుడను. ఆయన కనికరంతోనే ఈరోజు మనం సజీవంగా బ్రతికున్నామండి. ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను నీ కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచుతున్నాడు. కనుక ఇప్పుడు దాని ముందు సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆయన ఆరాధించండి. మన పితరులతో చేసిన వాగ్దానము ఆయన ఎన్నడూ ఆ నిబంధనను, ఆ ప్రమాణాన్ని మర్చిపోయే దేవుడు కాదండి. మన పితరులతో ఏమని వాగ్దానం చేశాడు, ఏమని ప్రమాణం చేశాడు? పాలు తేనెలు ప్రవహించు దేశములో నిన్ను ప్రవహింప చేస్తాను, నిన్ను ప్రవేశపెడతాను. అంటే ఈ పాలు తేనెలు ప్రదేశము పరమకానాను. ఈ పరమకానాను నన్ను చేరుతున్న దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. మన పితరులకు చేసిన ప్రమాణము, మన పితరులకు చేసిన నిబంధన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ నిబంధనను మరిచిపోయే దేవుడు కాదు. అందుకే ఉదయకాండ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి విడువడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు. హల్లెలూయా. అందుకే యోనా కూడా అంటాడు కదా, నువ్వు అత్యున్నత కృప కలిగిన దేవుడు అనియు, వాత్సల్యత కలిగిన దేవుడు అని నేను ఎరుగుతున్నాయా అని యోనా అన్నట్లుగా మనం అనుకుంటే, నువ్వు అనుకోగలిగితే ఆయన నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మన పితరులు చేసిన ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణాన్ని, ఆ నిబంధనను ఎన్నడూ ఆయన మరువడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఆయన వాగ్దానములు నమ్మదగినవి, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. నీకున్న సమస్యను బట్టి నీ మీద కనికరం చూపించే దేవుడు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి కనికరం చూపించే దేవుడు, నీ లేమిని బట్టి దేవుడు కనికరం చూపించే దేవుడు. ఎవరు కూడా కనికరం చూపించే దేవుడు ఎవరు లేరు, కానీ మన దేవుడు ఒక్కడే కనికరాన్ని చూపించే దేవుడు. ఆయన కరుణామయుడు, ఆయన కృప చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు, ఎంతైనా ఆయన కనికరించే దేవుడు. కనుక ఉదయకాండ నిర్ధారణ ఎంతో గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో ధైర్యపరిచే మాటలు నీతో నాతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కనికరం కలిగిన దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నారా? కుటుంబ సమేతంగా వెళ్ళడానికి సిద్ధపడండి, వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి. ఆయన కనికరం కలిగిన దేవుడు. నీ చెయ్యి వెన్నడు విడువడు. నీ చేతిని ఆయన చేతిని నీ చేతికి తోడుగా ఉంచుతాడు, నీతో ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపించే దేవుడు. ఎలా బ్రతకాలో ఈ లోకంలో, ఎలా నడవాలో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు కదా. అయితే ఉదయకాండ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? నీ చెయ్యి నేను విడువను, నేనెన్నడూ లోకంలో నశింప చెయ్యను. నేను కనికరం కలిగిన దేవుడనండి అని మాట్లాడుతున్నాను. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మన దేవుడు. కనుక ఆ కనికరం కలిగిన దేవుడిని నమ్ముకున్న దేవుడు మనము ఎంతో ధన్యులం. కనికరం కలిగిన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి కనికరం కలిగిన దేవుడు లేక లోకంలో ఎంతో మంది లోకంలో పడిపోయి చెడిపోయి ఎంతో మంది పాడైపోయి ఉన్నారండి. కానీ మనమైతే కనికరం కలిగిన దేవుని నమ్ముకొని ఉన్నాం. కనుక ఉదయకాలం మనతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా నేను కనికరం కలిగిన దేవుడని, కనుక నీ చెయ్యి విడువను, నేను నాశనం చేయను, నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధనను నేను మరువను అని వాగ్దానం చేసిన వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఉదయకాండ పునరుద్ధాన దినమందు నెరవేర్చి నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.